మనము ఇప్పుడు ఈ వీడియోలో చుక్క కూర అనే ఆకుకూర ఉంటుంది కదా, అది తినడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. చాలామంది ఈ చుక్క కూర పుల్లగా ఉంటుందని తినకుండా ఉంటారు, కానీ అది తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ విషయాలు మనం ఈ వీడియోలో చెప్పబోతున్నాం కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు చుక్క కూరను తెచ్చుకొని కంపల్సరిగా తింటారు. అన్ని బెనిఫిట్స్ ఉన్న ఆకుకూర ఇది కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫాలో కావడం వల్ల మీరు చాలా హెల్తీగా ఉంటారు, హ్యాపీగా కూడా ఉంటారు. కాబట్టి ఛానల్ ఫాలో కండి. అలాగే మేము మంచి హెల్త్ టిప్స్తో మీ ముందుకు వస్తుంటాం కాబట్టి మాకు కొంచెం ధైర్యాన్ని ఇవ్వడానికి మీరు సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం లాంటివి చేయడం వల్ల మేము ఎంతో కొండంత ధైర్యంగా ఫీల్ అవుతాము. మీకు మంచి కొత్త వీడియోస్ తెస్తూ ఉంటాము కాబట్టి మా ఛానల్కు సపోర్ట్ చేయండి. అలాగే పుల్లగా రుచిగా ఉండే చుక్క కూర సుమారు 30 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇది ఆమ్ల మధురస ప్రాధాన్యత కలిగిన ఆకుకూర. అగ్ని మాధ్యము, అతిసారము లాంటి వ్యాధులకు ఇది బాగా ఉపయోగపడుతుంది, నివారిస్తుంది. చుక్క కూర రసము ఒక స్పూను ఒక గ్లాసు మజ్జిగలో కలిపి సేవించడం వల్ల వేవిళ్ళు అనేవి తగ్గుతాయి, వాంతులు తగ్గుతాయి, కామర్ల వ్యాధి మొత్తం పోతుంది. కాబట్టి ఈ వ్యాధులు ఉన్న వాళ్ళు డైలీ మజ్జిగలో ఒక స్పూను చుక్కకూర రసాన్ని కలుపుకొని తాగండి, మీ ప్రాబ్లమ్స్ పోతాయి. అలాగే చెవిలో వేసి చుక్కకూర రసాన్ని 2-3 చుక్కలు చెవిలో వేసి కాటన్ పెట్టడం వల్ల 2-3 నిమిషాల్లోనే మీ చెవిపోటు అనేది పోతుంది. చెవిపోటు ఉన్నప్పుడు ఈ విధంగా చేయండి. ఈ చుక్క కూరని బాగా మెత్తగా దంచి గడ్డలు అవుతాయి. ఎండాకాలంలో చాలామందికి ఆ గడ్డలు గట్టిగా ఉన్నప్పుడు ఈ చుక్క కూరను మెత్తగా నూరి ఆ గడ్డల మీద పెట్టి కట్టడం వల్ల గడ్డలు మెత్తబడి కరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా చేయండి. గడ్డల సమస్య ఉన్నవాళ్ళు చుక్క కూర రసము నాసిక రంధ్రాల్లో వేసి నప్పుడు ముక్కు నుండి రక్తం కారే సమస్య నుంచి బయటపడతారు. ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు 2-3 చుక్కలు నాసిక రంధ్రాల్లో వేయండి, మీ ముక్కు నుంచి రక్తం కారడం ఆగుతుంది. అలాగే ఈ చుక్కకూర రసంలో కొంచెం తినే సోడా కలిపి సేవించడం వల్ల కడుపు నొప్పి అనేది తగ్గుతుంది, కడుపు ఉబ్బర సమస్య కూడా తగ్గుతుంది. ఈ చుక్కకూర రసాన్ని పాలల్లో కలిపి సేవించడం వల్ల మీకు కామర్ల వ్యాధి పోతుంది, చర్మ వ్యాధులు పోతాయి. అలాగే ఈ చుక్కకూరను సేవించడం వల్ల రక్తం శుద్ధిగా అవుతుంది, బాడీలోని రక్తం మొత్తం శుద్ధి అవుతుంది. కాబట్టి ఈ చుక్కకూర దొరికే టైంలో వారంలో 2-3 సార్లు ఈ చుక్కకూరను తినండి, హెల్తీగా ఉంటారు. చూశారు కదా ఈ చుక్కకూర తినడం అంటే ఎంత బాగా చెప్పామో వీడియోలో. ఆ విధంగా మనము ఈ చుక్కకూరను ఇలా చేయొచ్చు. తినడం అని అంటే పప్పుతో తినడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది పచ్చడి కూడా చేస్తారు, ఎండుమిర్చి పల్లీలు వేసి పచ్చడి చేయడం వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అది ఇలా చేసుకొని తినండి. అలా మనకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ చుక్కకూర రసంతో ఎలా చేయాలనే వీడియోలో చెప్పాం కదా, ఆ విధంగా చేయండి. అలాగే మన ఛానల్లో కొత్త వీడియోస్ డైలీ వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ ఫాలో కావడం వల్ల మీరు హెల్తీగా ఉంటారు, హ్యాపీగా కూడా ఉంటారు. అలాగే ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి. ఛానల్ ఫాలో కావడం మీకు ఎంతో లాభాన్ని ఇస్తుంది, అలాగే బలాన్ని కూడా ఇస్తుంది, అలాగే కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెంచుతుంది. కాబట్టి ఈ ఛానల్ ఫాలో కండి. అలాగే నెక్స్ట్ మంచి వీడియోతో, మంచి యోగాసనాలతో, మంచి హెల్త్ టిప్స్తో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. నమస్తే. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జై హింద్.